गणेशाय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि। హాయ్ అండి, నేను ప్రభావతి. నేను ఈరోజు సంకష్టహర చతుర్థి గురించి చెప్పబోతున్నాను. ఓం శ్రీ గం గణపతియే నమః. ఈ సంకష్టహర చతుర్థి అండి మనకి నెలలోని ఒకసారి వస్తుందండి, ప్రతి నెల వస్తుంది. ఇది ఏంటంటే మనకి పౌర్ణమి తర్వాత 4వ రోజు నాడు వస్తుందండి ఈ సంకష్టహర చతుర్థి. అయితే ఇది ఎందుకు నేను మీతో షేర్ చేసుకుంటున్నానంటే, ఈ పూజ చాలా మందికి తెలియదండి. ఒకవేళ ఎవరైనా తెలిసి ఒకవేళ చేస్తారేమో అని షేర్ చేస్తున్నానండి. ఇది నేను అనుకోకుండా ఇది స్టార్ట్ చేశానండి. అది నేను అసలు అనుకోలేదు, నాకు ఒక అనుకున్న పని జరిగిందండి. అయితే నేను కూడా ఏమనుకున్నానంటే, సరే మీతో షేర్ చేసుకుంటే మీకు ఏమైనా ఈతి బాధలున్నా కష్టాలున్నా ఏమైనా కొంచెం తగ్గుముఖం పడతాయి కదా అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నానండి. దీనికి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది వినాయకుడికి ఏ పూజ చేసినా మనం ఎలా చేసినా సరే ఆయన మనకి అనుగ్రహిస్తారండి. అందుకని చెప్పేసి నేను ఇది మీకు చెప్పబోతున్నాను. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే, మనం ఈ సంకష్టహర చతుర్థి మనకి చెప్పాను కదండి, ప్రతి నెలలోని వస్తుంది. అయితే ఇది మామూలు రోజులో వస్తే ఒకటండి, లేదంటే ఇది ఏంటంటే ఈ అన్ని చతుర్దశి కన్నా సంకష్ట చతుర్దశి కన్నా మనకి మంగళవారం వచ్చేది అంగారక చతుర్దశి, సంకష్టహర చతుర్దశి అండి. అయితే ఇది చాలా పవర్ఫుల్ అండి. మనకు వచ్చేది 2 రోజుల్లో అదే ఉందండి. అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు. దీనికి పెద్దగా మనం ఏం చేయక్కర్లేదు. మనం ఉపవాసం చేయాలి. ఉపవాసం ఎలా అంటే, మనం మార్నింగ్ అంటే ఉపవాసం ఉంది, ఈవినింగ్ టిఫిన్ చేసేవచ్చు. ఒకవేళ మీరు టిఫిన్ చేయకూడదు అనుకుంటే, నేనైతే అండి ఉదయం తలస్నానం చేసి పూజ చేసుకొని మామూలుగా ఎప్పుడులా మనం ఎలా చేసుకుంటాం అలాగే చేయాలండి. ప్రత్యేకించి ఏమి చేయక్కర్లేదు. అలా పూజ చేసుకొని మనం వినాయకుడికి వరిపిండితోని ఉండ్రాలు చేసి నైవేద్యం పెట్టాలండి. నేను అలాగే చేస్తాను. నేను చేసే ప్రాసెస్ మీకు చెప్తున్నాను. ఉపవాసం రోజు మనం అలా చేసి ఉండ్రాలు నైవేద్యం పెట్టి పండుకాయ మనకి ఏముంటే అవి ఫ్రూట్స్ అవి పెడతామండి. పెట్టిన తర్వాత ఈవినింగ్ టిఫిన్ తినాలి అనుకున్నాం టిఫిన్ తినొచ్చు. లేదంటే నేనైతే ఉండ్రాళ్ళు ఫ్రూట్స్ ఏమిటో అవి తినేస్తున్నానండి టిఫిన్ చేయకుండాను. మనం ఏమండి మీరు చెప్పేది మేము చేసాం పోలేదు అనకండి. ఎందుకంటే మనకి ఎన్నో ఉంటాయండి, అన్ని తీరవండి. కాకపోతే 100%లో 25% ఏమైనా మనకి జరుగుతాయండి. మనకున్న కష్టాలు, ఇది బాధలు, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇంట్లో సమస్యలు ఏమున్నా సరే తగ్గుతాయని మాత్రం అయితే చెప్పగలనండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పూజ చేసి మనం మనం చెడిపోయేది ఏమీ లేదు. ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, అందులో ఇది ఒక పూజ అండి. అందువల్ల మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుందామని ఇది చెప్తున్నానండి. నాకు జరిగింది కాబట్టి మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఇలాగే చేయాలనే లేదు. ఇది చేసుకున్న తర్వాత మీరు నాకు ఒకవేళ ఏమైనా జరిగితే నాకు కామెంట్ చేయండి, లేదంటే నాకు లైక్ చేయండి. నేను చాలా వీడియోలు ఆల్రెడీ చేశాను, చాలా మంది చూస్తున్నారు, పర్సనల్ కాల్స్ చేస్తున్నారు. కామెంట్స్ అవి పెట్టండి. మీకు ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా చేయాలి ఇంకా అంటే నన్ను అడగండి. ఏమైనా మీకు విషయాలు చెప్పాలి అనుకుంటే నేను కన్ఫామ్గా మీకు షేర్ చేసుకుంటానండి, నాకు తెలిసినంత వరకును. ఇది 700 సంవత్సరాల పూర్వం నుంచి ఉందటండి. ఇది చాలా మందికి ఇప్పుడు తెలియట్లేదు ఈ పూజ గురించి. అందుకే తెలియచెప్దామని నేను ఈ వీడియో చేశానండి. ఇది కానీ మీకు నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.